ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది యవనస్తులు నాతో మాట్లాడుతూ అంటారు, అక్క మేము ఏం చేసినా ఎలా ఉన్నా మా హృదయంలో మాత్రం శాంతి, సమాధానం, పీస్ అనేది లేదక్క, ఏం చేయమంటారు అని అడుగుతా ఉంటారు. వాళ్ళలో మీరు కూడా ఒకరైతే దేవుడు ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకనొక ఊర్లో చేపలు అమ్ముకునే ఒక ముసలవ్వ ఉందంట. తన తట్టలో చేపలన్నీ వేసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ చేపల్ని అమ్ముతూ ఉంటుందంట. రోజులాగే ఆ రోజు కూడా చేపలు అమ్ముకోవడానికి తట్ట బుర్ర మీద పెట్టుకుందంట. కాస్త దూరం నడిచేసరికి అనుకుందంట, అబ్బా ఈ తట్టింటి రోజు ఎంత బరువుగా ఉంది, ఇంకొక అడుగు కూడా నేను ముందుకు వేయలేనురా బాబు అనుకుని మనసులో ఒక చిన్న ప్రార్థన చేసిందంట, ప్రభువా ఏదైనా ఒక బండి ఉంటే పంపించు కదా, ఇంకా నేను నడవలేను, అందులో కూర్చొని వెళ్ళిపోతాను అని. తను ప్రార్థించిన 2 నిమిషాలకే ఒక ఎడ్ల బండి వచ్చి తన ముందు ఆగిందంట. ఆ బండిని చూసి దేవుని ఎంతగానో స్తుతించిందంట. ఇంకా గబగబా పక్క ఊరికెళ్లి చేపలు అమ్ముకోవడానికి ఎడ్ల బండికి కూర్చుందంట. చక్కగా పక్క ఊరి దాకా ప్రయాణం చేసిందంట. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ ఊరు వచ్చేదాకా మన అవ్వ తన తట్టని బుర్ర మీద నుంచి మాత్రం కిందకి దింపలేదంట. చూసారా, తన భారాన్ని కిందకి దింపడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చిన, అవకాశాన్ని వినియోగించుకున్నప్పటికీ తన భారాన్ని మాత్రం తన కిందకు దింపలేదు. చివరికి తన డెస్టినేషన్ వచ్చే వరకు ఆ నొప్పిని పడతానే ఉంది, ఆ బరువుని మోస్తానే ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం కూడా దేవుని పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు రకరకాల బరువైన తట్టల్ని పెట్టుకొని వెళ్తా ఉంటాం కదండి. ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది లేదు, ప్రభువా నేను భరించలేను అని రకరకాల భారభరితమైన ప్రార్థనలతో దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతా ఉంటాం. కొంతమందికి ప్రార్థన అంతా చేసిన తర్వాత కూడా అధైర్యంగా, అసమాధానంగా, నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? మనం దేవునితో మాట్లాడడానికి వెళ్తున్నాం, కానీ మన బుర్ర మీద ఉన్న భారభరితమైన తట్టలను ఆయన పాదాల దగ్గర వదిలి రావడం మర్చిపోతున్నాం. మనది అనేది ఏదైనా ఇంకొకరి దగ్గర ఎప్పుడు వదులుతామండి? వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు కదా. కనుక మనవి అనుకున్న ఈ సమస్యలు కూడా దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాదే, నా పక్షాన నా దేవుడు యుద్ధం చేస్తాడు అనే నమ్మకంతో ఆయన పాదాల దగ్గర వదిలేసి వచ్చినప్పుడు చెప్పలేనంత విశ్రాంతిని, అంత సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు కూడా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పొదిలేలా, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఒక అష్యూరిటీ దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆయన దగ్గరకు వెళ్తున్నప్పటికీ ఆ విశ్రాంతి మనం అనుభవించలేకపోతున్నాం అంటే మన తట్టలను, సమస్య బుట్టలను దేవుడి దగ్గర వదలట్లేదని అర్థం. కనుక ఈసారి మీకు మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు అధైర్యంగా అనిపిస్తున్నట్లయితే మీకున్న బాధలన్నిటినీ నమ్మకంగా దేవుని చేతిలో పెట్టేసి ధైర్యంగా బయటకు రండి. చెప్పలేనంత పీస్ ని మీరు అనుభవించగలుగుతారు. హోప్ దిస్ హెల్ప్స్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.